బాపట్ల జిల్లా చీరాల బాయ్స్ హైస్కూల్లో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఆయన 77వ వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ, వెంకట చలపతి తదితరులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ రోజు మనం మహాత్మా గాంధీ 77వ వర్ధంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఆయన ఎనలేని కృషి చేశారు. అదేవిధంగా మొన్న కుంభమేళాలో అనేక మంది తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ కుటుంబాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి అని మా దళిత బహుజన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చీరాల నియోజకవర్గ ప్రజలందరికీ జై భీమ్ మిత్రులారా, ఈరోజు మన స్వాతంత్ర సమరవేదుడు మన మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి మన చీరాల బాయ్స్ స్కూల్లో చేసుకోవటం, ఇక్కడ మన చీరాల పట్టణంలో చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థుల్లో గాంధీజీ గారి సిద్ధాంతాలు రావాలి. అలాగే ప్రతి స్కూళ్ళల్లో కానీ, ప్రతి హై స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి యూనివర్సిటీలో గాంధీజీ గారి సిద్ధాంతాలు ప్రతి ఒక్క స్టూడెంట్లో ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ని చేసేలా వాళ్ళకి ఉపాధ్యాయులు తెలియపరిచే విధంగా వాళ్ళకి చదువు చెప్పాలని. అలాగే ఈరోజు ఎంతో బాధాకర విషయం, ముఖ్యంగా ఈరోజు కుంభమేళాలో మనకి ఎంతో పవిత్రమైన స్థలానికి వెళ్ళిన మన భారతదేశ సోదరులందరికీ ఈరోజు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళకి మా పెద్ద బహుజన పార్టీ తరఫున వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఎందుకంటే అలాంటి పవిత్ర స్థలం వెళ్ళినప్పుడు తొక్కిసాట్లు 60 మంది పైగా చనిపోయారు. వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా అన్ని విధాల సహకారం అందించాలి. ప్రతి ఒక్కళ్ళకి రిజిస్ట్రేషన్ ఇవ్వాలని మా దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ, ఎందుకంటే పవిత్రమైన స్థలం వెళ్ళినప్పుడు అక్కడ చేసుకోవాల్సిన సెక్యూరిటీ బాధ్యత అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు చూడండి ఎంతోమంది చనిపోయారు. ఒకసారి గ్రహించాలి. దీనిలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి అలాంటి పవిత్ర స్థలానికి వెళ్ళినప్పుడు ఒక సెక్యూరిటీ బాగా పెట్టాలి. ఎందుకంటే ఎంతో లక్షల మంది వస్తారు, జనం కోట్ల మంది వస్తారు ఆ కుంభమేళకి. అలాంటి విషయాల్లో చనిపోయిన వాళ్ళందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ప్రతి ఒక్క కుటుంబాన్ని అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మా దళిత బహుజన పార్టీ మేము డిమాండ్ చేస్తూ, నాకు మంచి అవకాశం ఇచ్చిన ఈరోజు ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే గాంధీజీ గారి 77వ వర్ధంతి రోజు చేయడం చాలా బాధాకరమైన విషయాన్ని అందించు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన మీడియా మిత్రులకి, మనందరం మన పార్టీ కార్యక్రమం అందరికీ మా దళిత బహుజన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా చీరాల బాయ్స్ స్కూల్లో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. నమస్కారం. ఈరోజు గాంధీ గారి 77వ వర్ధంతి సందర్భంగా మన బాయ్స్ హై స్కూల్లో గాంధీ గారికి నివాళులర్పించడం చాలా ఆనందకరంగా ఉంది. అలాగే ఈ స్కూల్ తరఫున కూడా మేము గాంధీ గారికి తరఫున నివాళులర్పిస్తున్నాం. జై హింద్. अमर रहे गांधी जी, अमर रहे गांधी जी, जोहार गांधी जी, जोहार गांधी जी, जोहार गांधी जी, अमर रहे गांधी जी, अमर रहे